ఓకే. మనందరి గురువు, విశ్వ గురువు, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, టిఎంసి తిరుమల నాద మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి మనము జ్ఞానాన్ని అందుకుంటున్నాము, తర్వాత ధ్యానము చేస్తున్నాము. మరి రకరకాల టాపిక్స్ గురించి సరికొత్తగా మనం తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజు మనకు ఒక అద్భుతమైన టాపిక్ తో మన ముందుకు వచ్చారు పందిరి రవీందర్ గారు. ఈయన మనకి సుపరిచితులే, ఒక లెక్చరర్. ఆయన వృత్తి రీత్యా లెక్చరర్, ప్రవృత్తి రీత్యా ఇప్పుడు స్పిరిచువల్ లోకి వచ్చిన తర్వాత మనకు రెగ్యులర్ గా క్లాసెస్ ఇస్తూ ఉన్నారు సారు. ఇంతకు ముందు కూడా ఆయన క్లాసెస్ మన తిరుమల నాద మెడిటేషన్ ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరైనా ఈ క్లాస్ విన్న తర్వాత ఇంకా వినాలి అంటే చెక్ చేసుకోవచ్చు, మన ఛానల్లో సార్ క్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి. మరి ఈ రోజు సార్ చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ధ్యానుల ఆకర్షణ, దానికి ప్రతిస్పందన. ధ్యానుల ఆకర్షణ, ప్రతిస్పందన అనే ఒక సరికొత్త టైటిల్ చూస్తేనే కొత్తగా ఉంది. మరి సార్ చెప్పే టాపిక్ ఇంకా కొత్తగా ఉంటది. కాబట్టి అందరూ చక్కగా విని మీకు నచ్చితే మళ్ళీ దాన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యూ సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. మొట్టమొదట బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ తోటి ధ్యానులందరికీ కూడా హృదయపూర్వక శుభోదయం అండి. మరి నేను గ్రహించిన కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనే ఆసక్తితోటి ఇప్పటికిప్పుడు ఈ టైటిల్తో మీ ముందుకు వస్తున్నాను. మరి ఈ టైటిల్ గమనించినట్లయితే ఏంటి ఇందులో ఉన్న కొత్తదనము అంటే, మనము కంటెంట్ నేర్చుకోవడమే కాదు, ఆ కంటెంట్ను ప్రాతిపదికగా చేసుకొని సమాజంలో ఎలాంటి మార్పు చోటు చేసుకుంటుంది అనేది కూడా గ్రహించాలి. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను సూచించిన టైటిల్ చూడండి, ధ్యాన ఆకర్షణ, ధ్యానుల ప్రతిస్పందన. ధ్యానుల ప్రతిస్పందన అనే దానికంటే కూడా మానవుల లేదా సామాజిక ప్రతిస్పందన అంటే ఇంకా రిలవెంట్ గా ఉంటుంది. సరే, టైటిల్ యొక్క ప్రాధాన్యతను కాస్త వివరించే ప్రయత్నం చేస్తాను. ధ్యాన ఆకర్షణ. ఈ ధ్యానం అనే అతి ప్రాధాన్యత కల ప్రక్రియ గౌతమ బుద్ధుడి బోధనలన్నింటినీ కూడా, ఆయన జీవిత రహస్యాలన్నింటినీ కూడా తవ్వి అన్వేషించి వెలికి తీసి మనకు అందించారు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. మరి ఆయన గారు గౌతమ బుద్ధుడి నుంచి గ్రహించి మనకు ఏ విధంగా అయితే మనం నేర్చుకోవడానికి వీలవుతుందో, ఏ విధంగా అయితే మనం దాని పట్ల అభ్యాసనకు కృషి చేస్తామో ఆ పద్ధతిలో అతి సులభమైన మార్గాన్ని మనకు సూచించాడు. ఈ ఏదైనా సరే కష్టంగా ఉన్న దాన్ని సులభంగా చేసే ప్రత్యేకమైన వృత్తి, ముఖ్యంగా ఉపన్యాసక వృత్తి. ఏంటి పరిజ్ఞానం, జ్ఞానం ఉంటుంది ఎంతో, ఆ జ్ఞానాన్ని నేర్చుకోవాలనే ఆసక్తి కలవాళ్ళు ఉంటారు. జ్ఞానం అటువైపు ఉండి ఆసక్తి వల్ల జిజ్ఞాసులు ఇటువైపు ఉంటే మరి జ్ఞానం ఆటోమేటిక్గా వాళ్ళలోకి ప్రవేశించాలి కదా? లేదు. ఈ ఇద్దరికి మధ్య వారధిగా వ్యవహరించే వ్యక్తే ఉపన్యాసకుడు, ఉపాధ్యాయుడు, ప్రసంగుడు, రకరకాల పేర్లతో మనం పిలుస్తాం. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చేశారు సమాజం కోసం, మనందరి కోసం? గౌతమ బుద్ధుడి యొక్క బోధనలు, అందులోని ప్రత్యేకతను మనకు వినువిందుగా ఎట్లయితే అన్ని వడ్డన చేసి, అయ్యా ఇస్తారాకు నువ్వు ఆరగించు అని చేసే ఏర్పాటు పద్ధతిలో ఆనాపానసతి ధ్యానాన్ని మనకు ప్రవేశపెట్టాడు. ఎంత సింపుల్ అండి, చాలా 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 సులభం అర్థం చేసుకోవడం కోసం.
ఆనాపానసతి అనగానే దాన్ని ఏదో విశ్లేషణ చేసి సందులు విడదీసి అర్థం చేసుకోవడం ఒక వంత అయితే, యాజ్ ఎ లేమ్యాన్ ఏమీ తెలియని అందరూ అంగీకరించే ఒక సులభమైన పద్ధతి నేను చెబుతాను చూడండి. మనందరికీ తెలుసు, మనం జ్ఞానులమైన అజ్ఞానులమైన సామాజిక పరిజ్ఞానం పెద్దగా ఉన్నా, చదువుకున్నా చదువుకోకపోయినా ప్రతి వ్యక్తికి ఆడ మగ అందరికీ కూడా అవగాహన ఉన్న విషయం ఏమిటంటే, శిశువు తల్లి గర్భంలో ప్రవేశించిన తదుపరి కొన్ని పరిమితమైన రోజుల తర్వాత ఆ పిండము గాలిని పీల్చుకోవడం ఆరంభిస్తుంది, శ్వాస మొదలవుతుంది. ఇది అందరూ అర్థం చేసుకునే విషయమే. ఇకపోతే ఈ ఆకారం పెరిగి ఇంతకు ఇంతై రకరకాల మంచి చెడు పనులు చేసి సమాజంలో స్నేహితులతో బంధువులతో వివిధ బంధనాలు ఏర్పాటు చేసుకొని భౌతిక సంపద మీద రకరకాలైన ప్రేమ వాత్సల్యం కురిపించి చివరికి మళ్ళీ ఈ శ్వాస మనల వదిలేసి వెళ్ళిపోతుంది. ఇదైతే అందరికీ తెలిసిందే. అంటే ఏంటి, ఎక్కడ ప్రారంభమవుతుంది మన జీవితం, మన ఆత్మ అంటే మన శ్వాస ప్రక్రియ ప్రారంభమైనప్పుడు నిజంగా మన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభమవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే శ్వాస మన నుంచి వెళ్ళిపోతుందో మన ఆధ్యాత్మిక జీవితం అంతమవుతుంది. అందుకే మనం మామూలుగా భగవద్గీత పాఠ్యాంశాలలో కూడా, భగవద్గీత అంశాల్లో కూడా మనం వింటూ ఉంటాము. ఏంటి, గాలి వస్తే పుట్టక, గాలి పోతే చావు. ఏమండి, నా సాధారణ పరిభాషలో చెప్తున్నాను నేను. ఇదే విషయాన్ని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎంత చక్కగా చెప్పాడు చూడండి. శ్వాస నుంచి మొదలవుతుంది నీ జీవితం, శ్వాసతో అంతమవుతుంది నీ జీవితం. ఆ మధ్యలో నువ్వు ధరించి ఉన్న ఈ శరీరం అంతా కూడా కేవలం భౌతికమే, తాత్కాలికమే, పంచభూతాల సమూహమే. మనం ఎరుపున్నా, నలుపున్నా, ఎత్తున్నా, చిన్నగున్నా, ఏ రకంగా ఉన్నా సరే మన శరీరం అంతా కూడా పంచభూతాల కలయిక. ఇది తల్లి గర్భం నుంచి ఆరంభమై దినదినాభివృద్ధి చెందుతూ చివరికి అంతమవుతుంది. ఇదేనయ్యా నీ జీవితం అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ బోధించే ప్రయత్నం చేశాడు. ఇక కాస్త దీన్ని మార్చి మనం ఏమంటున్నాము, ఆత్మ శరీరం రెండు వేరు వేరు, ఈ పరిజ్ఞానం మనందరం కూడా నేర్చుకోవాలి అనేదే పత్రిజీ యొక్క తాపత్రయం. ఎప్పుడైతే నీ శరీరం నీవు కాదు, ఇది కేవలం పంచభూతాల కలయిక అని నువ్వు విశ్వసిస్తావో, ఈ సంపద మీద, నీ శరీరం మీద, నీ బంధుమిత్రుల మీద ఉండే వ్యామోహమంతా కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు సమస్త మానవ జాతి ఈ భౌతిక సంపద కోసం, ఈ భౌతిక సంబంధాల కోసం ఎంత తాపత్రయపడుతున్నారో అదంతా కూడా మీరు ఒక ముసుగులో ఉండి సాగిస్తున్న జీవితమే కానీ ఇది శాశ్వతం కాదు అని చెప్పి అందరికీ కనువిప్పు కలిగేలాగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన శ్వాస మీద ధ్యాస ధ్యానంతో మనందరి యొక్క అటెన్షన్ డ్రా చేస్తున్నారు. మరి ఏమిటి ఈ ధ్యాన ఆకర్షణ ఎలా జరుగుతుంది? ఎప్పుడైతే కొత్త విషయం వచ్చిందో అందరికీ కూడా వింతగా ఉంటుంది. కొత్త వింత పాత రోత అని ఒక సామెత ఉంది. అంటే ఏంటనమాట, మానవ నైజం ఏంటి, కొత్తగా ఏదైనా వచ్చింది అంటే దాన్ని అందరూ కూడా అసలేమిటి అని చూసే ప్రయత్నం చేస్తారు. అది వంట అయితే రుచి చూస్తారు, వస్తువు అయితే కళ్ళతో చూస్తారు, విషయం అయితే చెవులతో వింటారు. ఇటుగుడి కొత్త అనే దానికి మనమందరం కూడా అట్రాక్ట్ అవుతాము. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సుమారు 40 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం
మనం చూసాం ఈ మధ్య కాలంలోనే బ్రహ్మర్షి పత్రిజీ సినిమాలో నిజంగా ఆయన ప్రారంభించిన దగ్గర నుంచి ఎంత కష్టపడ్డాడు అనేది మనకు తెలిపారు. ఇంతకు ముందు మనం అనేక సార్లు విన్నప్పటికీ దృశ్య రూపంలో ఆ సినిమాలో మనం గ్రహించాము. ఒక్క వ్యక్తి దొరికితే చాలు, అయ్యా ఇది విషయము అని చెప్పి ఆయనకు నచ్చజెప్పి ఎంతో దూరం ప్రయాణం చేసి ఇగో శ్వాస మీద ధ్యాస అంటే ఇది, మన ఆత్మ వేరు, మన శరీరం వేరు, ఈ ఆత్మ శరీరం వేరు వేరు అని నువ్వు తెలుసుకొని విశ్వసించడమే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనకు కలిగిందో వ్యామోహాలు తగ్గిపోతాయి, కోరికలు నశిస్తాయి. వ్యామోహం ఎప్పుడైతే తగ్గిందో, కోరికలు ఎప్పుడైతే నశించాయో, పెద్దగా కోరికలేవి లేవో, అప్పుడు ఆటోమేటిక్ గా మన జీవనం సుఖమయం అవుతుంది అని చెప్పి ఈ రకంగా ధ్యానం వైపు ఆకర్షించి సమాజం అంతటిని కూడా సుఖవంతమైన జీవితం గడిపే రీతిగా నేను ప్రయత్నం చేయాలి అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అడుగు వేసి ముందుకు వచ్చి ఎంతో ఎంతో చైతన్యం సమాజంలో తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఆయన రూపొందించిన ఏవి అయినప్పటికీ కూడా ఇప్పుడు మనం అనుకున్న ఈ శ్వాసతో ముడిపడి ఉన్నవే. ఎందుకు అంటే మనిషి నిత్య జీవితంలో రకరకాలైన కష్టాలు ఎదుర్కొంటూ ఉంటాడు. అందులో నిజమైన కష్టాలు కొన్ని అయితే, కష్టాలుగా మనం భావించే పరిస్థితులు మరికొన్ని. నిజానికి కష్టాలు తక్కువ, కష్టాలుగా మనం భావించుకునే అంశాలు ఎక్కువ. మరి ఎందుకు మానవుడు సతమతమైపోతున్నాడు? నాకీ కష్టం ఉంది, నాకీ కష్టం ఉంది, నాకీ కష్టం ఉంది అని చెప్పి ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన కష్టంలో మేము మునిగి ఉన్నాము అని చెప్పి దుఃఖ సాగరంలో కొనసాగుతున్నారు. మరి పత్రిజీ చెప్పిందేంటి? ఇవన్నీ మీకు కష్టాలు కానే కాదు, ఇందులో సగం మీరు మీ అంతట సృష్టించుకున్నవే. మీ ఆలోచన విధానమే మీకు కష్టంగా కనిపిస్తోంది, కాబట్టి ఆలోచనలో మార్పు తెచ్చుకోండి, స్వచ్ఛమైన ఆలోచనలే చేయండి. ఏకాగ్రతతో మీరు ఆలోచిస్తే మీకు సమస్యలుగా కనిపించే అనేక విషయాలు అసలు సమస్యలే కావు. ఒకవేళ నిజానికి ఏవైనా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అది ఎంత జటిలమైన సమస్య అయినప్పటికీ కూడా దానిని మనం మన జీవితంలో ఒక అనుభవంగానే గ్రహించాలి అంటాడు పత్రిజీ. అంటే సమస్య ఎంత జటిలమైతే ఆ సమస్యను నువ్వు పరిష్కరించుకొని బయటపడడం ద్వారా నీవు అంత విజ్ఞానవంతుడు అవుతావు, అంత పరిజ్ఞానం పొందుతావు. అందుకే సమస్య ఏది కూడా సమస్య కాదు, నీకు అనుభవం నేర్పడం కోసం వచ్చిన ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఏ సమస్య కూడా శాశ్వతంగా ఉండదు, కేవలం కొంతకాలం మాత్రమే ఆ సమస్య తీవ్రతను బట్టి ఎక్కువ రోజులు తక్కువ రోజులు ఉంటుంది. కానీ ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంది, ఆ పరిష్కారానికి కొంత సమయం అనేది ఉంది. సో సమస్య ఏర్పడిన దగ్గర నుంచి దాని పరిష్కారం సాధించేంత వరకు నీవు ఎంత ఓపికగా ఎంత సమర్థతతో ఉంటావో అంత సులభంగా ఆ సమస్య పరిష్కారం అవుతుంది అని పత్రిజీ ధ్యాన పద్ధతి ద్వారా మన యొక్క ఆలోచనలో ఏకాగ్రతను సాధించి ప్రయత్నం చేస్తే మీరు ఎంత కష్టం నుంచి అయినా బయటపడవచ్చు అని చెప్పి పత్రిజీ గారు బోధిస్తున్నారు. అట్లాగే ఆరోగ్యం ఎవరికైతే సక్రమంగా లేదో వారన్నిటికీ అన్ని అనారోగ్యాలకు కారణం ఏమంటారు? మన ఆలోచన విధానమే. మన ఆలోచన విధానం ప్రకారంగా శరీరంలోని ఏదో ఒక అవయవంలో నెమ్మదిగా ఆరంభమైన ఆరోగ్య సమస్య అది దినదినాభివృద్ధి చెంది శరీరం అంతటికి పాకుతుంది. కాబట్టి నీవు నీ ఏకాగ్రత ద్వారా నీ శ్వాసను ఆ శరీర భాగానికి పంపించడం ద్వారా ఆ ఆరోగ్య
ఆరోగ్య సమస్యను కూడా అధిగమించవచ్చు అని చెప్పి పత్రిజీ గారు సూచించారు. మరి మనకు తెలుసు, అనేక మంది మనలోని మాస్టర్లే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఇవాళ ఆహ్లాదంగా తమ యొక్క జీవనాన్ని గడుపుతున్నారు. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చింది ఏంటి అంటే, అనారోగ్యం మీకుంటే దాన్ని పారద్రోలాలి అంటే ధ్యానం చేయండి అని చెప్పి మనం బోధించే కంటే కూడా, అలాంటి అనారోగ్యాన్ని దూరం చేసుకున్న జ్ఞానులు, మన మాస్టర్లు వారి అనుభవాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా మరికొంతమందిని ధ్యానం వైపు ఆకర్షిస్తున్నారు. ఇకపోతే చదువుకునే విద్యార్థులే ఉన్నారనుకోండి, రకరకాలైన పోటీ పరీక్షలకు కానీ వాళ్ళ రెగ్యులర్ పరీక్షలకు కానీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. నాకు చదువు కుదరడం లేదు, జ్ఞాపక శక్తి ఉండడం లేదు, నేను మరిన్ని మార్కులు సంపాదించలేకపోతున్నాను, మా అమ్మా నాన్న నాపై చాలా డబ్బు ఖర్చు చేశారు, మరి నేను చదువుకోలేకపోతున్నాను అని చెప్పి సమస్య ఎదుర్కొంటూ ఉంటారు విద్యార్థులు. వారి కోసం పత్రిజీ రూపొందించిన శ్వాస మీద ధ్యాస ఎంతగానో ఉపయోగపడుతుంది. మనము విద్యార్థుల కోసం అని చెప్పి ప్రత్యేక పుస్తకాలు వ్రాసి, ప్రత్యేకమైన ప్రణాళికలు ప్రవేశపెట్టి విద్యార్థులను కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాము. అంటే ధ్యాన మార్గంలోకి మీరు రండి, ధ్యానాన్ని మీరు ఆచరించండి, ధ్యానానికి మీరు అలవాటు పడండి, ఖచ్చితంగా మీరు ఉత్తమమైన విద్యార్థులుగా మారుతారు. మీ రోజువారీ పరీక్షల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ రాణింపు పొంది ఉన్నత ఫలితాలు సాధించడం కోసం ఈ ధ్యానం ఉపయోగపడుతుంది అని చెప్పి మనం ప్రచారం చేస్తూ ఉన్నాము. ఇకపోతే మానసిక ఆందోళన, ఏ లేని సమస్య కోసం మనస్సు ఎప్పుడు కూడా నా మనస్సు బాగాలేదు అని చెప్పి ఏదో ఒక వైపు చెడు మార్గాలకు మనం మళ్ళీపోయే అవకాశం ఉంది. అయ్యా, ఈ చెడు మార్గాల ద్వారా కాదు, నిన్ను నీవు గమనించుకోవాలి అంటే, నీ గురించి నీవు తెలుసుకోవాలి అంటే, నీకున్న సమస్య ఏమిటో నీకు అర్థం కావాలి అంటే, నీకెంతో పెద్ద కష్టంగా కనిపించే సమస్య అతి చిన్నమైన సమస్య, అది చాలా సూక్ష్మమైనది అని తెలవడానికి నీ మానసిక ప్రశాంతత సాధించాలి. ఆ మానసిక ప్రశాంతతను సాధించడం కోసమే నేను రూపొందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ధ్యానం చేయి, ఆనాపానసతిని ప్రాక్టీస్ చేయి, నీ మానసిక సమస్యలు కూడా తొలగిపోతాయి అని చెప్పి, అంటే సమాజంలోని రకరకాలైన వ్యక్తులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ ఆనాపానసతి రూపొందించబడింది. అంటే సబ్కా మాలిక్ ఏక్ అని ఎట్లయితే దేవుడి గురించి మనం తెలియపరుస్తామో, ఓన్లీ వన్ సొల్యూషన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, నువ్వు మనిషివైతే చాలు, నీకున్న అన్ని సమస్యలకు ఒకే ఒక పరిష్కారం శ్వాస మీద ధ్యాస అని చెప్పి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు నేర్పించాడు. ఆ ఆనాపానసతి ధ్యానానికి ఆకర్షితులై మన వైపు చూస్తూ ఉన్న ప్రజానీకాన్ని మనలో చేర్చుకోవడం కోసం మాస్టర్లుగా మనందరం కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాము. మరి శ్వాస మీద ధ్యాస ధ్యానం ఇంత గొప్పది, ఇన్ని రకాలైన బెనిఫిట్స్ దీని వల్ల ఉన్నాయి. మీరు ఏ వృత్తిని నిర్వర్తిస్తున్న వాళ్ళైనా, ఏ వయసులో ఉన్నవారైనా సరే, మీ శరీరంలో శ్వాస ప్రక్రియ నడుస్తుంది, కొనసాగుతుంది అంటే మీకు ఆనాపానసతి ధ్యానం అవసరము. ఎందుకు? మనకు తెలుసండి, శాస్త్రీయంగా ఆలోచిస్తే కూడా ఏ మిషన్ కైనా సరే కొంత లైఫ్ ఉంటుంది. ఒక బల్బ్ ఉందనుకోండి, ఇన్నిసార్లు స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేస్తే ఈ బల్బ్ లైఫ్ అయిపోతుంది. ఒక వాహనాన్ని, ఆటోమొబైల్ నే కొన్నాము, ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగితే జీవితం అయిపోతుంది. అలాగే మానవ శరీరం కూడా ఇన్ని కోట్ల శ్వాస ప్రక్రియ సాగిస్తే
నీ శరీరం అలసిపోయి నువ్వు ప్రాణం విడిచే అవకాశం ఉంటుంది అని చెప్పి ఒక రకమైన ఉమ్, శాస్త్రీయత కూడా ఉంది. మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఏం చేశారు? అయ్యా, నీ శ్వాసపై నీకు నియంత్రణ ఉండాలి. పరిమితమైన సంఖ్యలో నీ ఉచ్ఛ్వాస నిశ్వాస ప్రక్రియలు కొనసాగిస్తే నీ శరీరం ఇప్పుడు ఉండే కాలం కంటే ఇంకొంత ఎక్కువ కాలం ఉండే అవకాశం ఉంది. ఇవి శాస్త్రీయంగా కూడా రుజువైన విషయాలే. మరి ఇంత మంచి విషయాలు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు నేర్పించారు. ఏదో ఒక పద్ధతిలో ఎవరి కారణంగానో మనము ఈ PSSM లో ప్రవేశించిన వారందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పిన పరిజ్ఞానం అంతా కూడా ఉంటుంది. మరి ఈ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకు సూచించిన మార్గాలలో నీవు ధ్యానం చేయి అన్నది ఎంత ముఖ్యమో, ధ్యానం ద్వారా నువ్వు పొందిన ఫలితాన్ని సమాజంలోని ఇతరులందరికీ కూడా తెలియపరిచి వారిని కూడా ధ్యానులుగా మార్చు అనే సందేశం కూడా మనకుంది. మనందరం కూడా ఈ మధ్య కాలంలోనే ముఖ్యంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తన శరీరాన్ని వదిలి మనల ఇప్పుడు దీవిస్తూ ఉన్న సమయంలో నేను అనుకుంటాను, ఆయన శ్వాసతో భూమి మీద ఉన్నప్పటి కంటే కూడా ఆయన మనపై బాధ్యత మోపి వెళ్ళిన తర్వాత మనందరం కూడా మేల్కొని కాస్త భుజాలు తరుముకొని, అమ్మా మన మీద బాధ్యత ఎక్కువైంది, ఎక్కువ ఉంది అని చెప్పి మాస్టర్లంతా కూడా మరింత చురుకుగా మారారేమో, మారుతున్నారేమో అనేది నాకున్న ఆలోచన. దానికి అనుగుణంగానే ఈ మధ్య కాలంలో మనము రకరకాలైన ప్రక్రియలు చేపట్టాము. మనందరికీ తెలిసినవి కొన్ని, ఈ మధ్యలో జరిగినవి కొన్ని ఒక్కసారి నేను పునశ్చరణ చేస్తానండి. ఏంటంటే, అనేక వేల సంఖ్యలో పిరమిడ్లు నిర్మించబడ్డాయి. ఒకప్పుడు ఇన్ని పిరమిడ్లు లేవు. గ్లోబల్, ఆల్ ఓవర్ ది గ్లోబల్, అంటే స్థానికంగా, రాష్ట్రవారీగా, దేశవారీగా, అంతర్జాతీయంగా కూడా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ అనేది ఎంతగానో ప్రాకింది. అంటే ఆల్ ఓవర్ ది గ్లోబ్ దీనికి ప్రాధాన్యత పెరిగింది. ఈ మధ్య కాలంలో ఇంకా 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 పిరమిడ్ల నిర్మాణం కోసమై అనేక మంది కృషి చేస్తూ ఉన్నారు. ఈ PSSM యొక్క మూమెంట్ చూసి, PMC ఛానల్ ద్వారా వచ్చే రకరకాలైన కార్యక్రమాలు చూసి, అయ్యో పిరమిడ్ దగ్గరలో ఎక్కడుంది, మన ప్రాంతంలో కూడా ఒక పిరమిడ్ ఉంటే బాగుండు అనే భావన చాలా మందిలో కలుగుతోంది. ఇక PMC ఛానలే ఉంది. ఇది ఒక అద్భుతమైన రూపకల్పన. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వచ్చిన తర్వాత మన పిరమిడ్ భావన ఎంతగానో ప్రచారమైంది. మూల మూలన, పల్లె పల్లెలో, ఈ సెల్ ఫోన్ కారణంగా అయితేనేమి, రకరకాలైన టవర్ల కారణంగా అయితేనేమి, PMC ఛానల్ అంటూ ఒకటి ఉంది అని చెప్పి అనేక మంది ప్రజానీకానికి తెలిసిపోయింది. ఇంకా ఈ మధ్య డెవలప్మెంట్ ఏంటి? ఒక PMC ఛానల్ ద్వారా రూపొందించి ప్రచారమయ్యే కార్యక్రమాలే కాకుండా అనేక మంది పిరమిడ్ మాస్టర్లు, ఇప్పుడు మేమే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, నాగార్జున సాగర్ లో తిరుమలనాథ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని ప్రత్యేకంగా ఒకటి రూపొందించుకున్నాము. అందులోనే మనం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నాము. మన ఈ చిన్న ప్రాంతమైన నాగార్జున సాగర్ తిరుమలనాథ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అని ఎట్లయితే పెట్టుకున్నామో, ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఈ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా ఈ ధ్యాన ప్రచారాన్ని సాగిస్తూ ఉన్నారు. అంటే ఇంతకు నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, పత్రిజీ ఏ ఉద్దేశంతో అయితే ప్రజలను ఆకర్షిస్తూ అందరికీ లాభం చేకూర్చాలనే ఉద్దేశంతో ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానాన్ని ప్రవేశపెట్టాడో అది అనేక మందికి విస్తరిస్తోంది PMC ఛానల్ ద్వారా. ఇక లేటెస్ట్ గా మనము గత నెలలో పత్రిజీ సినిమా, ఎంత అద్భుతంగా అండి. పత్రిజీ సినిమాకు అంతమంది వచ్చి తిలకించారు అని ఎవరం కూడా ఊహించలేదు. పత్రిజీ సినిమా అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది.
ప్రతి ఒక థియేటర్ ఉన్న చోట 2, 2 థియేటర్ ఉన్న చోట 3. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే అక్కడ నియంత్రించే వాళ్ళు ఎవ్వరూ లేరు. కానీ సినిమా ప్రారంభమైన నుంచి సినిమా ముగింపు వరకు కూడా ఓ మంచి మాస్టారు తరగతి గదిలో పాఠం చెప్తున్నప్పుడు విద్యార్థులు ఎట్లయితే సైలెంట్ గా కూర్చొని ఆ పాఠమంతా వింటారో అలా బ్రహ్మర్షి పత్రిజీ సినిమా ఆరంభం నుంచి చివరి వరకు 2.5 గంటల పాటైనా సరే చాలా చాలా లయబద్ధంగా తిలకించారు. సరే మాస్టర్లమైన మనం అంతో ఇంతో పూర్తి అవగాహన కొంత ఉంది కాబట్టి వినడం వేరు. కానీ ఇంతకు ముందు పిరమిడ్ అంటే ఏమిటి, పత్రిజీ ధ్యానం అంటే ఏమిటి తెలియని వాళ్ళను కూడా మనం సినిమాకు రప్పించాము. మనకంటే వారు చాలా నిష్ఠతోటి ఆ సినిమాలు తిలకించి ఇంత అద్భుతమైన జీవితం ఉందా, ఇంత అద్భుతమైన ప్రదర్శన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చేశారా అని చెప్పి ప్రజలంతా అనుకుంటూ ఉంటే మనం విన్నాము. ఇక నిన్నటికి నిన్న ఆగస్టు 15 రోజు సంగమం అని ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తెలుసు కదా, ప్రతి స్కూల్లో కూడా ధ్యానం గురించి తెలియపరిచి పిల్లల చేత ధ్యానం చేయించి వాళ్ళ ధ్యానంకు సంబంధించిన ఫోటో కానీ వీడియో కానీ అప్లోడ్ చేయండి అని చెబితే వందల కొద్ది వీడియోలు చాలా చక్కగా అంటే ఆగస్టు 15వ రోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం కోసం వచ్చే విద్యార్థులు ఎంత ఆహ్లాదకరమైన వాతావరణంలో వస్తారో మనకు తెలుసు. మంచి వేషధారణతో హాయిగా నవ్వుతూ అక్కడికి వస్తారు. వచ్చిన విద్యార్థుల యొక్క బుల్లి మనస్సుల్లో మనం ఈ ధ్యానం అనే భావనను ప్రవేశపెట్టగలిగితే అది భావి తరాలుగా మారబోయే భావి పౌరులైన ఆ విద్యార్థులకు మనం వేసిన ఈ చిన్న విత్తనము మహావృక్షమై మరింత విస్తరించే అవకాశం ఉంది. మరి అట్లాంటి అత్యుత్తమమైన కార్యక్రమాన్ని మనం ఈరోజు అందరం కలిసి చేయగలిగామంటే మరి ఈ ధ్యానంలో ఉన్న ఆకర్షణ శక్తియే అది. అంటే ధ్యానాన్ని వైపు ఆకర్షించాలని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏ విధానాలు అయితే రూపొందించారో దాని పట్ల ఆకర్షితులయ్యే విధంగా చేయడంలో మాస్టర్లమైన మనం మన కృషిని ఎంతగానో సాగిస్తున్నాము. ఇకపోతే శాకాహార ర్యాలీలు బ్రహ్మాండంగా శ్రీనివాస్ గారు ఈ మధ్య కాలంలో ఊరూరు తిరిగి శాకాహార ర్యాలీ చేశారు. అయ్యా, మన శరీర నిర్మాణానికి మీరు జీవహింస చేసి జంతువులను తింటే ఉపయోగం లేదు, అనారోగ్యానికి గురి అవుతారు. కావున జీవహింస చేయవకండి, మనలాగే అవి కూడా జీవించడానికి అవకాశం కల్పించాలి. శాకాహారమే ఉత్తమమైనది, శాకాహారమే మన శరీరానికి సరి అయినది అని చెప్పి శాకాహార ర్యాలీల ద్వారా మనం సమాజంలో తెలిపే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది ఎక్కడిది? ఇది కూడా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రూపొందించిన శ్వాస మీద ధ్యానంలో భాగమే ఈ శాకాహార ర్యాలీ. ఇకపోతే పత్రిజీ కళలు కన్నా అనేక కళలు ఉన్నాయి. మనం చూసి ఉన్నాము. ఏంటంటే పత్రిజీ రాజకీయ పార్టీ పెడుతున్నారు అన్నప్పుడు ఆయనకు సన్నిహితులైన కొందరే మనకు రాజకీయం అవసరమా, రాజకీయ పార్టీ ఎందుకు, అనవసరంగా కొందరికి వ్యతిరేకులం అవుతాము అని చెప్పి సలహా ఇచ్చారు. విన్నారు సలహా, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన నిర్ణయాన్ని మార్చుకోలేదు. దృఢమైన నిశ్చయంతో రాజకీయ పార్టీ పెట్టాలి, రాజకీయ పార్టీ తరఫున అక్కడో ఇక్కడో స్థానిక ఎన్నికల్లో కానీ, అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంటు ఎన్నికల్లో కానీ మన తరఫున అభ్యర్థులు పోటీ చేయవలసిందే అని చెప్పి పట్టుబట్టి కొందరు ముఖాలు మార్చినప్పటికీ కూడా పత్రిజీ గారు ముందుకెళ్లారు. దానికి సమాధానం మనకు సినిమాలో లభ్యమైంది. ఏమని చెప్పారు? నేనేదో మన మాస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకేదో అయ్యి రాజ్యాన్ని పరిపాలించి పెత్తనం చెలాయించాలనేది కాదు నా ఉద్దేశము. మంచి భావన, ఆధ్యాత్మిక మేలుకొలుపు, ప్రపంచ శాంతి కోసమై నేను ప్రవేశపెట్టి రూపొందించిన ఆత్మ విజ్ఞానపు గుళికలు
ఈ శ్వాస మీద ధ్యానం ద్వారా సాధ్యమవుతాయి అని చెప్పి సమాజంలోని అందరికీ తెలియపరచాలనేదే నా ఉద్దేశం. ఎప్పుడైతే పిఎస్ఎస్ఎం పార్టీ తరఫున అభ్యర్థి నిలబడతాడో అసలు ఈ పిఎస్ఎస్ఎం ఏంటి, ఈ అభ్యర్థి ఎలా వచ్చాడు, ఈయనకు బ్యాక్గ్రౌండ్ ఏంది అని చెప్పి రాజకీయం పట్ల ఆసక్తి ఉన్న ప్రజలంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో వాళ్ళు ఓటు వేశారా వేయలేదా, మన అభ్యర్థి గెలిచాడా గెలవలేదా అనే విషయం కంటే కూడా మన పార్టీ ఏంటి, మన భావం ఏంటి, శ్వాస మీద ధ్యాస అంటే ఏంటి ఈ ఓటరు మహాశయులందరికీ కూడా తెలుస్తుంది. అలా తెలుసుకోవడానికి వాళ్ళు అంతో ఇంతో శ్రద్ధ చూపిస్తారు. అదే నాకు కావలసింది అని చెప్పి బ్రహ్మర్షి పత్రిజీ ఎంత దూరపు చూపుతో ఆ రాజకీయ పార్టీని ప్రవేశపెట్టాడో మనం అవగాహన చేసుకోవచ్చు. ఆయన ఇంకో కళ, నేను రీసెంట్ గా లేటెస్ట్ నిన్న మొన్న ఇంతకు ముందు కూడా ఉంది, ఒక వీడియో చూశాను. ఏంటి, శాసనసభ, శాసన మండలి, పార్లమెంటు, రాజ్యసభ, లోక్సభల్లో ఇవాళ ఏదో మనం స్కూళ్ళలోకి వెళ్ళి పిల్లలతో ధ్యానం చేయిస్తున్నాము, కాదు కాదు, ఈ ప్రజాప్రతినిధుల యొక్క సభలలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ధ్యానానికి అంతో ఇంతో సమయాన్ని కేటాయించి ఖచ్చితంగా ఈ ప్రజాప్రతినిధుల సభలలో కూడా ధ్యానం ఆచరించబడుతుంది అని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనకు చెప్పారు. డిసెంబర్ 21 ప్రాధాన్యత మనకు తెలియంది కాదు. గత సంవత్సరం వరకు లేని ఆ డిసెంబర్ 21 ప్రాధాన్యత మన వరకే ఉండేది. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21 ప్రాధాన్యత గల రోజుగా మారింది. అంటే ఇవన్నీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఎప్పుడో కలలు కని ఆ కలను కార్యరూపం దాల్చడం కోసం అనంతకాలం కృషి చేస్తూ ఆయన తన శరీరాన్ని వదిలి ఇంతకంటే ఉన్నతమైన ప్రక్రియలో పాల్గొంటూ ఉన్నారు. ఇకపోతే అట్లాగే పత్రిజీ గారు తన ప్రసంగాలలో ఏంటి, ప్రస్తుతం ఉన్న దేవాలయాలన్నీ కూడా ఎప్పుడో ఒకప్పుడు ధ్యానాలయాలుగా మారుతాయి అని సూచన చేశాడు. మరి అక్కడనో ఇక్కడనో ఈ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. గుడులలోకి వెళ్ళి భజనలు చేసే మనం ప్రశాంతంగా కూర్చునే రోజులు కూడా ఎంతో దూరంలో లేవు. అతి త్వరలో అలాంటి రోజులు కూడా రాబోతున్నాయి. కాబట్టి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తాను రూపొందించిన శాస్త్రీయ ప్రక్రియ శ్వాస మీద ధ్యాస ఏ ఉద్దేశంతో అయితే, ఎవరిని ఆకర్షించడం కోసం అయితే రూపొందించబడిందో ఆ సమాజంలోని అన్ని వర్గాలను కూడా ఆకర్షించడంలో ఆ ప్రక్రియ విజయవంతం అవుతుంది. విజయం వైపు పరుగులు తీస్తుంది. ఆ పరుగులు తీసే పరుగు పందెంలో మన మాస్టర్లందరూ కూడా విశేష కృషి సలుపుతున్నారు. ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఆ మహానుభావుడి యొక్క కలలను మనం కార్యరూపం దాల్చే ప్రయత్నం చేయాలి అని నేను ప్రత్యేకమైన శీర్షిక ఎంచుకొని నాకున్న అభిప్రాయాలను మీతో పంచుకున్నాను. ఇంత మంచి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఒక్క విషయం అండి, 5 minutes బ్యాక్ మా మేడం చెప్పారు ఏదో ఒక క్లాస్ చెప్పాలి అని, ఇలా చెప్పాను. థ్యాంక్ యూ ఆల్. అందరం ఒక 10 నిమిషాల పాటు ధ్యానం చేద్దామండి. ధ్యానానికి సిద్ధులై కూర్చోండి.